అతనికి జనాలకి డబ్బులు పంచడం తెలిస్తే మనం జనాల సమస్యల్ని తీర్చగలం అనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగేలా చేయాలి. అందుకే జీరో బడ్జెట్ క్యాంపెయిన్. జీరో బడ్జెటా? అది ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనేనా? బేసిక్గా నోటుకున్న విలువ ఒక మంచి మాటకు లేదనుకుంటారు. ఏ రోజుల్లోనైనా నోటు కంటే మాటకే విలువెక్కువ సార్. ఆ మాట చెప్పే మనిషి మీద నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకాన్ని మనం గెలవాలి. డబ్బుదే ఉంది సార్, మనం సంపాదిస్తే వస్తుంది, ఖర్చు పెడితే పోతుంది. కానీ నమ్మకం ఒక్కసారి మన మీద ఏర్పడిందంటే మనం చనిపోయే వరకు పోదు. మనం గెలవాల్సింది భూపతి మీద కాదు సార్, ఇక్కడున్న సమస్యల మీద. దానికి డబ్బుతో పనేం లేదు సార్. మనం చేయాలనుకున్న పనుల్ని జనంలోకి తీసుకెళ్ళాలి. ఏమంటారు? నువ్వు చెప్పేది వినటానికి బానే ఉంది, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అర్థం కావట్లేదు బామ్మర్ది. ఏదైనా ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. ఏండి ఎలక్షన్ అయ్యాక చొక్క ముక్కలు ఒకటి అట్టండి. అబ్బాబే మీరు చెప్పింది నాకు అస్సలు నచ్చలేదండి. ఒరే, నీ బాధ మందు లేదనా డబ్బు పంచట్లేదనా? అయ్యి బాబోయ్, నాకు అటువంటి అలవాట్లు లేవండి. నా మీద లేనిపోయిన నిందలు వేయొద్దు మీరు. నాకు అనిపించింది చెప్పాను, ఇక నిర్ణయం మీ ఇష్టం. సరే పెద్దనా, నేను కూడా ఒకసారి పొలానికి వెళ్ళొస్తాను. పదరాజీ. సరే పద. పదండి బాబు గారు. చక్రవర్తి, ఆ అబ్బాయి చెప్పింది నాకు బాగానే అనిపిస్తోందిరా. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. అతను చెప్పింది వర్కౌట్ అవుతుందేమో, ఒకసారి ఆలోచించు. అలాగేరా. ఏంటి బావా, పావని ఏమైనా అడిగినట్టు అనిపిస్తుందా? నిన్ను చూస్తే జాలేస్తుంది బావా. ఊరు మొత్తానికి ఎదురులేదు నీకు. కన్న కూతురు ముందు నోరు లేవదు. నాన్న, నా డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? నేనెలా ఉన్నాను? ఏం చెప్తే ఏం తంటలు వస్తాయో చెప్పు నాన్న. నీకేంటి నానా, నువ్వు ఏం కట్టినా ఆ కట్టిన డ్రెస్కే అందం వస్తుంది. మా మంచి నాన్న. వస్తాను, బాయ్. ఎక్కడికి? చక్రవర్తి గారింటికి. అక్కడికి ఎందుకు వెళ్తుందిరా? పావని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఆన్సర్ రాజాబాబు చెప్తాడు. అయ్యగారు, మీకు విషయం చెప్పాలి. చెప్పు. అమ్మాయి గారు ఆ పట్నం నుంచి వచ్చిన ఆ బాలుగాడిని ప్రేమిస్తున్నారండి. అవునా? అవునయ్యా, మొన్న వనభోజనాల రోజు మాట్లాడుతుంటే నేను చూశాను. ఆ తర్వాత గొడవలో పడి మీకు చెప్పడం మర్చిపోయాను. బావ ఫీలింగ్స్ అర్థం కావట్లేదే. షాక్లో గుండె ఆగిపోలేదు కదా బావా. బావా, నువ్వు చెప్పింది నిజమేనా రాజాబాబు? అవునయ్యా, నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. అరే దరువు, పుట్టాక నా కూతురు నాకు ఉపయోగపడే పని చేసిందిరా.
షాక్తో బావ బుర్ర దుబ్బిందా ఏంటి? ఏంటి బావ నువ్వు అనేది? ఊళ్ళో పాపులర్గా ఉన్నోడిని నా అల్లుడుగా చేసుకుంటే ఓట్లన్నీ అలా 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 నడిచొచ్చేస్తాయి. నీకు ఒకృతి తగలయ్యా. కూతురు ప్రేమించిందంటే వాడు బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించక నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావా? నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు బావా. శైలు, శైలు, ఆమా ఈ కాఫీ తీసుకెళ్లి మీ ఆయనకి ఇవ్వవే. నేనా? అబ్బా చాలే నీ నటన, తీసుకెళ్ళివ్వు. మ్, వెళ్ళు. అమ్మా ఆ? మీ అల్లుడు గారు చాలా బిజీగా ఉన్నారు. కాఫీ వద్దంట, నేనే తాగేస్తున్నా. అయ్యో ఏంటో వీళ్ళ గోల. ఏ ఈ కాఫీ నాది. మా అత్తగారు నా కోసం స్పెషల్గా చేశారు. అబ్బా అమృతంలా ఉంది. అత్తయ్య, ఆ మీ చేతి కాఫీ సూపర్. మీ ఆవిడ చేత్తో ఇచ్చింది కదా బాబు, అలాగే ఉంటుందిలే. తాగు. నీలు, నీలు. వస్తున్నామ్మా. కరివేపాకు కోసుకురమ్మన్నావుగా, అదే తెస్తున్నాను. ఏంటి చెప్పు. ఏమే నీలు, కొంచెం బియ్యం కడగవే. ఈ రోజు నాకు వంట లేట్ అయిపోయింది. ఎందుకమ్మా అంత కంగారు పడతావు? నేను ఇక్కడే ఉన్నాను కదా, చెప్తే కడిగిస్తాను కదా. అమ్మా, ఈ బియ్యం మన రైస్ మిల్లో ఆడినవేనా అమ్మా? మన మిల్లులో మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చేసరికి సరిగా ఆడటం లేదమ్మా. ఇప్పుడు బియ్యం అంతా స్మూత్ అండ్ పాలిష్ గా అందరికీ వస్తుంది కదా. మన మిషన్లో నాన్నగారు అలా పాలిష్ పట్టడానికి ఒప్పుకోరు కదక్క. ఆయిందో చాదస్తం. ఎవరికి ఎలా కావాలో అలా చేసిస్తే పోలా. తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళని కూర్చుంటారు. ఏమిటో ఈయన గోల. లేదమ్మా, నాన్నగారు అనే దాంట్లో తప్ప అస్సలు లేదు. సారవంత తౌడు రూపంలో తీసేస్తే మిగిలేది పిప్పే కదా. ఆ పాలిష్ పట్టిన బియ్యం నిలవ ఉండాలంటే మళ్ళీ వాటిలో ఏవో ఒకటి కలపాలి. చివరికి జనాలకి పాయిజన్ అందిస్తున్నట్టు అవుతుందనేది నాన్న ఫీలింగ్. అందుకే ఆయన అలా అనుంటారు. సరేలే, నువ్వు మీ నాన్న మీకు తోచిందే కాని ఎవరైనా మాట చెప్తే వింటారా? సరే, ముందు బియ్యం కడుగు. మీ నాన్నగారు వచ్చేలోపు వంట పూర్తవ్వాలి. శైలు, ఇక్కడే ఉన్నానుగా, ఎందుకలా అరుస్తావు? మీకు రైస్ మిల్ ఉందా? అవును. ఇప్పుడు అది నడవడం లేదా? మూసేశారా? అవును. అయినా అసలు అవన్నీ నీకెందుకు ఇప్పుడు? నేను ఆ రైస్ మిల్ని రన్ చేస్తాను. వాట్? అవును శైలు, ఆ మిల్లుని రన్నింగ్లో పెడతా అంటున్నాను. మీకెందుకు బాబు శ్రమ? మా ప్రాజెక్ట్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది కదండి. ఆ మిల్ని రన్ చేస్తే ఈ ఊర్లో ఒక నలుగురికి పని కూడా దొరుకుతుంది కదా. బాబు గారు, దీన్ని చూస్తుంటే అచ్చం పూరి జగన్నాథ్ గారి సినిమా సెట్లా ఉంది. మనం ఇప్పుడు ఇందులో పనిచేయాలా? ఏ, నీకేమైనా అభ్యంతరమా? అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది బాలుబాబు? దీనికన్నా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడితే ఈ ఢిల్లీ దడదడలాడించేవాడుగా. ఢిల్లీ అవును బాబు గారు,
దిబ్బరొట్టెలు పచ్చిపులుసు తినే వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ రుచి చూపించామని మీ మామగారు మిమ్మల్ని మెచ్చుకొని శైలమ్మని మనతో పాటు పంపించేస్తారు కదా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. రై నీ చెత్త సలహాలు వింటే మెచ్చుకోవడం కాదు, మెడపట్టి బయటకు గంటేస్తారు. ఇప్పుడు మన సిటీలో డైట్స్ అని హెల్త్ అని పాత పద్ధతులు పాటిస్తున్నారు కదా, మరి ఇక్కడ వాళ్ళకి మన సిటీ పద్ధతులు రుచి చూపిస్తే తప్పేంటట? ఒరే కృష్ణ, వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు? నేను ఈ మిల్లుని లీజుకి తీసుకుందాం అనుకుంటున్నాను, అందుకే చూద్దామని వచ్చాను. రే కృష్ణ, చూసావరా వీడి తెలివితేటలు? నీకెందుకు బాలు ఈ టైం వేస్ట్ పనులు? ఉన్న టైంలో నీకు ఉపయోగపడే పనులు చూసుకోక. ఒక్క అవకాశం ఇస్తేగా తెలిసేది నేను టైం వేస్ట్ చేస్తున్నాను, యూజ్ చేస్తున్నాను. ఇలాంటి మూర్ఖుల్లా మీరు సమర్థించేది? చెయ్యి. ఏంటి బాలు ఇదంతా? నా మీద నమ్మకం ఉంటే ఒక్క అవకాశం ఇప్పించండి. వాడితో నేను మాట్లాడతానులే. ఇప్పుడు మీరు వెళ్ళండి. నన్ను కూడా నమ్ము బాలు, నేను వాడిని ఒప్పిస్తాను. కొంచెం టైం ఇవ్వు. థ్యాంక్స్ అండి. ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? బాలుగారు ఉన్నారా? బాలు గారు? ఆయనతో నీకేం పని? నీకెందుకు చెప్పాలంట? చూడమ్మా, ఆయన గారు లోపల లేరు, ఏదో పని మీద బయటికి వెళ్ళారు. మీరు బయటికి వెళ్ళొచ్చు. నాకు లోపలే పనుంది. అయ్యి బాబోయ్, అమ్మా! అక్క అక్క అక్క. హే పావని, ఎప్పుడొచ్చావు? హాయ్ అక్క. ఏంటే దారి తప్పొచ్చావు? రా కూర్చో. ఏంటి నీళ్ళు కోసం చూస్తున్నావా? అవునక్క. నీలో నీలో అక్క. హే పావని, ఏంటి చాలా రోజుల తర్వాత గుర్తొచ్చావే? హాయ్ నీలు. అక్క, నువ్వు సిటీలో జాబ్ చేస్తున్నావు కదా? అవును, ఈజీ క్రియేషన్స్ లో హెడ్ గా వర్క్ చేస్తున్నాను. ఏ అలా అడిగావు? ఏం లేదు, ఊరికే అడిగాను. ఊరికేం అడగరు మహానుభావులు. తను కూడా జాబ్ చేయాలనుకుంటుందేమో. ఏంటో నవ్వుకర్దు? నీలు అన్నట్టు ఏదైనా జాబ్ ట్రయల్స్ లో ఉన్నావా? ఇప్పుడు అబ్బాయిలందరూ ఆస్తి కన్నా జాబ్ చేసే ఆడపిల్లల్నే ఇష్టపడుతున్నారు కదక్కా. అబ్బో, చాలా బాగా స్టడీ చేసావే. అవును, మీ ఇంట్లో ఉండే బాలుగారు కూడా మీతోనేగా జాబ్ చేసేది? అవును, మేమిద్దరం కొలీగ్సే. అంటే ఎప్పుడు కలిసి వర్క్ చేస్తారా? అవును. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదక్క, వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని. ఇప్పుడు ఆయన వచ్చింది కూడా వర్క్ మీదేనా? ఆయన అంటుందేంటి? అవును, వర్క్ మీదే వచ్చారు. ఆయన కనిపించడం లేదు. ఇంట్లో లేరా? బయటికి వెళ్ళారు. ఆయన బాలుతో నీకేం పని? జస్ట్ అడిగానక్క, ఉంటే మాట్లాడదామని. ఆయన ఉండేది హైదరాబాద్లోనేనా?
అవును. హైదరాబాద్లో ఎక్కడక్కా? ఏమో నాకు తెలీదు. ఇంత క్లోజ్గా కలిసి వర్క్ చేస్తున్నారు, ఆయన అడ్రస్ కూడా తెలీదా అక్క? వర్క్ చేస్తే వర్క్ డీటెయిల్స్ తెలుస్తాయి కానీ అతని అడ్రస్, తన ఇంట్లో కుక్ ఉందా, పిల్లుందా, అవన్నీ నాకెందుకు చెప్పు? సారీ అక్క, తెలిసేమో అని అడిగాను. ఆయన రావడానికి ఆలస్యం అవుతుందేమో. నేను వస్తానక్క. ఓకే పావని, బాయ్ 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 అక్క. ఇదేంటి బాలు గురించి డీటెయిల్స్ అడుగుతుంది? ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను అడిగేది ఎందుకు నవ్వుతున్నావు? నా పళ్ళు నా ఇష్టం, నవ్వుతాను. నీ పళ్ళు నీ ఇష్టం. ఏదో ఎందుకు రావుసావు? నువ్వెందుకు నవ్వావు? ఎందుకు రావుసావు? నువ్వెందుకు నవ్వావు? నా ఇష్టం, నవ్వుతాను. ఎందుకు కూసావు? నువ్వెందుకు నవ్వావు? నువ్వెందుకు హలో, నువ్వు ఏమయ్యా దర్జాగా అత్తరింటికి వెళ్తున్నావు? ఎవరు నువ్వు? ఎవరు కావాలి? హాయ్ సూరి, ఎలా ఉన్నావు? అమ్మా, వివరాలన్నీ తెలుసుకుని వచ్చాడనమాట. అంటే వీడు ఖచ్చితంగా దొంగతనానికే వచ్చుంటాడు. ఓహో, నా పేరు కూడా తెలుసుకుని వచ్చావా? నీ పప్పులు ఉడికినవను నడు బయటికి. ఈ సూర్య అంటే ఏమిటో తెలుసా నీకు? వాట్ సూరి, ఏమైంది? కూల్ కూల్. కూల్ డ్రింక్ కావాలా? ఓహో, నువ్వు ఇంకెక్కడే ఉంటే కొంచెం కూర్చుని పోస్తాను. బయటకు పో. ఈ సూర్య అంటే ఏమిటో తెలియదు నీకు. పో. అబ్బో, మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు మీరు బాగానే మర్యాద చేస్తారే. 3 పూట్ల మా ఇంట్లో పడి మెక్కుతున్నా కదా, ఇంకా అర్థం కావట్లేదా? ఆయన నీతో నాకు పనిట్టయ్యా. చూడు బాబు, ముందు నువ్వు ఎట్లా చనిపో. అయ్యగారు వచ్చినట్టే నీ కాలు ఎరగొడతారు. మీ అయ్యగారే నన్ను రమ్మన్నారు సూరి. అంకుల్ లేరా? అంకుల్ అంకుల్. మా అయ్యగారు రమ్మన్నారా? ఎందుకేంటి? గెటప్ చూసి అర్థం కావట్లేదా? పెళ్లి చూపుల కోసం. ఏంటి? మా శైలమ్మకి పెళ్లి చూపురా? బలే 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 బలే. జూలో నుండి తప్పిపోయిన చింపాంజిలా ఉన్నాడు వీడు. మా బాలుబాబుకు పోటీనా? అయ్యగారు బయటికి వెళ్ళారు, మీరు లోపలికి వెళ్ళండి. అమ్మగారు అమ్మగారు. వీడు మా బాలుబాబుకు పోటీనా? ఈ విషయం బాలుబాబుకు తెలుసోలేదో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా గొడవ? 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండవా? హాయ్ ఆంటీ. హే వర్ధన్, నువ్వా? అమ్మగారు పెళ్లి చూపులకండి అమ్మగారు. ఆంటీ, నన్ను ఆశీర్వదించండి. అలా బొమ్మలా చూస్తూ నిలబడతావేంటి వస్తుందిరా? అబ్బాయిని దీవించు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. గోవిందా హరి, మా బాలుబాబు బొచ్చలో రాయి పడ్డట్టే. అమ్మో, ఈ విషయం బామ్మగారు తెలియకుందే మన తెలివితేటలు చూపించి వీడిని వచ్చిందారనే పరిగెత్తించాలి. ఎలా ఉన్నావు బాబు? వెంకట్రావు ఎలా ఉన్నాడు? ఫైన్ అంకుల్, మీరెలా ఉన్నారు? బాగున్నాం బాబు. ఏంటా పరధ్యానం వస్తుందిరా? అబ్బే ఏం లేదండి. వర్ధన్ ఆంటీ, వాషింగ్టన్ వర్ధన్. అదే అదే బాబు, వాషింగ్టన్ నుంచి ఎప్పుడు వచ్చావు? మీ నాన్నగారు బాగున్నారా? వెంకట్రావు రాలేదు. ఏదో పని మీద ఇండియాకి వచ్చాడంట. ఆ పని పూర్తయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటాడు.
ఆఫీస్ పని మీద వచ్చాడా? సరిపోయింది. ఈ సూరిగడ హడావుడికి భయపడి చచ్చాను. వాడు అబ్బాయికి పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నాడు. పనిలో పనిగా మన అమ్మాయిని కూడా చూసినట్టు ఉంటుందని నేనే రమ్మన్నాను. ఇంట్లో ఉండమన్నప్పుడే అనుకున్నాను ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతాడని. అమ్మా శైలు, నాన్నగారు చెప్పండి. వర్ధన్ తను నా పెద్ద కూతురు శైలు, నమస్కారం అండి. నమస్కారం. చిన్న కూతురు నీలు. హే బ్రో, హౌ ఆర్ యు? వీడతి తగలయ్యా, కనబడిన ప్రతి ఒక్కడికి వరుసలు కల్పిస్తున్నాడు. చాలా బాగున్నాను బ్రో. వసుంధరా, వర్ధన్ మన ఇంటి కాబోయే అల్లుడు. అతనికి ఎటువంటి అమర్యాద కలగకుండా చూసుకో. ఒరే సూరే, అయ్యా వర్ధన్కి ఏమైనా లోటు జరిగిందంటే నీ ఒళ్ళు చీరేస్తాను. జాగ్రత్త చూసుకోవాలి. ఆ, ఎంత మాట అయ్యగారు. నేనుండగా మన ఇంటి అల్లుడు బాబుకి లోటు చేస్తానా? ఎంత మాట అన్నారు. ఈ సూరంటే ఏమిటో మీరు మెచ్చుకునేటట్టు మర్యాద చేస్తున్నా అయ్యగారు. నీ అతిపైత్యం చూపించక చెప్పినట్టు చెయ్యి. అలాగే. ఏమండి, మీరు తొందరపడకండి. వసుంధర, బిడ్డల ఆలోచన కరెక్టా, తండ్రి నిర్ణయం కరెక్టా అని తెలియడానికే వర్ధన్ని పిలిపించాను. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? నేనేం ఆలోచించడం లేదే. రాక్షసి, కొంచెం కూడా బయటపడవే. ఇలా కాదు నిన్ను. తమరేదో ఆలోచిస్తున్నారు. నీ గురించే. నా ఆలోచనల్లో భలే ఉన్నావు తెలుసా? ఏయ్, నిన్ను నమ్మొచ్చిన ఆడపిల్లతో ఇలాగే నా ఆలోచించేది?